నేను చూసేది మొలకల ద్రావణం తయారీ. మొలకల ద్రావణం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒడ్లు, గోధుమలు. వాటిని నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత మొలకొచ్చిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ద్రావణం చేసుకోవడం. ఇదే మొలకల ద్రావణం. 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, కుంకుడుకాయలు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేసేటువంటి విధానం ఇది, విధి విధానం. మొలకల ద్రావణం తయారీ విధి విధానం. స్పోర్ట్స్ పేస్ట్, ద ప్రాసెస్ ఆఫ్ స్పోర్ట్స్ పేస్ట్. The process of sports fish. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే ఒకసారి 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, ఒక 2 కిలోల ఒడ్లు, 2 కిలోల గోధుమలు నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత వాటిని మిక్సీలో పేస్ట్ చేసిన ద్రావణం. అదేవిధంగా కుంకుడుకాయలు 1/2 కేజీ, 1 ఎకరాకి 1/2 కేజీ సరిపోద్ది. వీటిని బాగా మెత్తగా దంచుకొని, నూరుకొని, లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ద్రావణం, మొలకల ద్రావణం. ఇదే సివిఆర్ మెథడ్లో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్. లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం, ఒడ్లు, గోధుమలు పేస్ట్, అదేవిధంగా కుంకుడుకాయల రసం. ఇవన్నీ మన ఫీల్డ్లో పొలంలో స్ప్రే చేసినప్పుడు రిజల్ట్ అనేది గ్రోత్ మీకు 24 గంటల్లోనే కనపడుతుంది. అది ఇప్పుడు ప్రక్రియ కుంకుడుకాయలు దంచడం, అంటే దాన్ని పేస్ట్గా చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసే ప్రక్రియ ఇది. ఇంకొక గంటలో స్ప్రేయింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పుకునే విధంగా 25 కేజీల పై మట్టి, 25 కేజీల 2.5 అడుగుల లోపల మట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఇది కంపల్సరీగా తీసుకోవాలి. మనం ఇదే మెయిన్. పై లేయర్ ఏంటంటే ఎండ, వాన, గాలి, చలి దానిపైన పడుతుంది కాబట్టి దాంట్లో పోషకూడదు. ఎప్పుడైతే మొక్క మీద స్ప్రే చేసినప్పుడు అది తీసుకొని పిల్లకల టిల్లర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. లోపల మట్టి ఎందుకు తీసుకుంటామంటే లోపల మట్టిలో ఉన్నటువంటి సన్నని ధారణ ఎప్పుడైతే మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు పురుగులు అనేవి తిన్నప్పుడు డైజెషన్ కాక అవి తినది అరక్క అవి చనిపోతాయి. ఎందుకంటే పురుగులకి, చీడపీడలకి లివర్, లంగ్స్ ఉండవు కాబట్టి. మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినప్పుడు అవి డైజెషన్ కాక చనిపోతాయి. పురుగులు కానీ, చీడపీడలు కానీ, దోమలు కానీ చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి. మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినప్పుడు ఆ చర్మ రంధ్రాలు మూసుకోబోయి వాటికి ఊపిరి ఆడకుండా గిలగిల కొట్టుకొని చనిపోతాయి. తిన్న డైజెషన్ కాక చనిపోతాయి. ఎట్టు వేసుకున్నా కూడా మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. థ్యాంక్ యూ. ఈ విధంగా
మట్టి ద్రావణం అంతా రెడీ చేసుకున్నాక స్ప్రేయింగ్ను ఆపే ప్రసక్తే ఉండకూడదు. ఆ స్ప్రేయింగ్ చేసేయాల. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా చేసేయడం మెయిన్ ఇంపార్టెంట్. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో భూమి మీద బతకడానికి అందరూ పుడతారు, కానీ భూమిని బతికించడానికి, భూమిలో ఉన్నటువంటి సారవంతాన్ని మెరుగుపరచడానికి పుట్టినటువంటి కారణ జన్మలో సివిఆర్ గారు. చింతల వెంకటరెడ్డి గారి మెథడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ద్రాక్ష రత్న. ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతాన్ని మన పొలంలో మనం వాటిని ఇంప్లిమెంట్ చేయడం 4 సంవత్సరాల నుంచి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ పత్తుల వరి సాగు మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్ళి అంటే 5 రాష్ట్రాల ప్రజలకు అన్నం పండించడం, అంటే పంపించడం, రైస్ పంపించడం అంతవరకు చేయడం జరిగింది. అది ఆ విధంగా కొంతమంది కారణ జన్మలు ఉంటారు. ఈ వ్యవసాయ భూమిని బతికించడానికి, భూమిలో ఉన్నటువంటి సారవంతం నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరాలకి మంచి ఆహారం అందించడం, మంచి స్వచ్ఛంగా ఈ భూమి మనిషికి ఆస్తులు అంతస్తులు కాదు ఇవ్వాల్సింది, మంచి ఆహారం, మంచి భూమి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం అంటే మట్టి శాశ్వతం, మనుషులు శాశ్వతం కాదు. ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు మహా అయితే ఒక 110 ఏళ్ళు ఆడికి అయిపోద్ది మనిషి చాప్టర్. కానీ మట్టి శాశ్వతం. ఈ భూమిని శాశ్వతంగా ఉండేది ఇది ఒకటే, మట్టే శాశ్వతం. ఈ సృష్టి ఉన్న ప్రాంతం ఉంది. ఆ మట్టిని అంటే పంచభూతాలు భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశంలో 2 ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది మనం. మట్టి అంటే భూమి అంటే మట్టి, నీరు, పంచభూతాల్లో 2 ఎలిమెంట్స్ తీసుకొని మనం వ్యవసాయం చేయడం ఒక సంతోషకరమైన విషయం. కెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ లేకుండా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేస్తూ ముందుకు సాగడం, ప్రకృతి రత్న అవార్డు కూడా రావడానికి కారణం ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేయడమే. 4 తరాల వారసుల్లో కలిపింది ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఎప్పుడో 10వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి చదువుకున్నటువంటి స్నేహితులు కూడా కలిపింది ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని ఈ విధంగా బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసినటువంటి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు విదేశాల్లో, కొంతమంది మహానగరాల్లో ఉద్యోగాల రీత్యా, వాళ్ళందరినీ కూడా కలిపింది. ఇటువంటి భాగ్యం 10 మందికి అన్నం పెడుతున్నామన్న సుసంకల్పం, ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేంది. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో. ఈ విధంగా ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మనం చేయడం ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్ప్రేయింగ్లు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు 31వ రోజు మన వరి సాగు ప్రయాణాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పైపెచ్చు ఈ ప్రకృతి వ్యవసాయం కైలు చేయడం వాటి వల్ల ఈరోజు హర్ష స్ప్రేయింగ్ చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కొత్త వెరైటీ వరి వంగడాలు వచ్చినప్పుడు అవి మొదటిసారిగా మన ప్రాంతాల్లో హర్ష వేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు MTU మార్టేరు వరి పరిశోధన కాలం నుంచి చేసిన నూతన గోదావరి రకం 1426 రకాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దాని ప్రకృతి వ్యవసాయ విధానంలో చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 2 హైలైట్స్ అనమాట. దానికి ఈ విధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసి ప్రక్రియలో ఈరోజు అవి కొట్టడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాము. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఏం జరుగుతుంది, సివిఆర్ మెథడ్ ఎలాంటిది, నూతన వరి సాగులు ఎందుకు చేస్తున్నాము, అందరూ రైతుల శ్రేయస్సు కోసం వచ్చే రోజుల్లో దిగుబడులు పెరిగి, ఖర్చులు తగ్గి, తెగుళ్ళు తగ్గి, రైతులకు ఆర్థిక ఆదాయాలు పెరగాలని ఉద్దేశంతో నూతన వరి సాగులు వాటిని ఎప్పుడూ ప్రేరణగా తీసుకోవడం జరగద్ది. అందరూ వాటిని ఏంటంటే పండవని ఒకసారి శాంపిల్గా వేసి రోల్ మోడల్గా ఉండి తర్వాత ఎంతోమంది రైతు సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రక్రియలో ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాము. అంతా బాగానే ఉంది. ఈ 2025లో మాకు బాగా అద్భుత విజయాలు వచ్చాయి. వాటి గురించి రేపు ఎపిసోడ్లో మాట్లాడదాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం, హర్షత్ విహార్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఈ 2 హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్కి 2 కళ్ళు లాంటి. ఈ రోజున ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఒక రంగంలోనే విజయం సాధించడం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో, ఈ ఊరుకుల పరుగుల జీవితాల్లో మనదొక లిఖించినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి విశేషం అది. సివిఆర్ పద్ధతి వరి సాగు 2021లో నేను ప్రారంభించినప్పుడు ఇటువంటి విజయం, ఇటువంటి ఆదరణ, ఇటువంటి ఆప్యాయత, ఇటువంటి అనురాగం దక్కద్దని నేను కళ్ళ కూడా ఊహించలా. ఈ రోజున 4 రంగాల్లో ఒక్కో రంగం ఒక్కో డిఫరెంట్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం మెయిన్ ఇంపార్టెంట్. అదే మెయిన్. వరి పండించడం ప్యాషన్, ప్రొఫెషన్, ప్రాఫిట్. ఒక రైస్ మిల్లర్గా నా జీవితాన్ని రైస్ మిల్లర్గా అంటే 360, ఇప్పుడు వరి సాగు 4 నెలలు 4 నెలల 10 రోజులకి అయిపోద్ది వరి సాగు.
ఇంకా అక్కడ క్లోజ్. కానీ ఒక రైస్ మిల్లర్గా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు జీవనోపాధి పొందడం, 365 రోజుల పాటు ఆహారం అందించడం ఒక సంతోషకరమైన విషయం. ఇవన్నీ ఒక పుస్తకం రచించడం, ఇవన్నీ వృధాగా పోకూడదని పుస్తకం రాయడం జరిగింది. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు. ఒక పుస్తకం రచించడం కానీ, ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం, గోదావరి CVR పద్ధతిలో స్ప్రేయర్లో మనం నింపుకునేటప్పుడు ఈ విధంగా ఈ బ్యాట్ అనేది యూజ్ చేసుకోవాలా. స్ప్రేయర్ దెబ్బ తినకుండా ఉంటుంది, బ్యాట్ యూజ్ చేసుకోవాలా. ఆమదం యూజ్ చేసేటప్పుడు లోపల మట్టి తీసుకుంటాం కదా, 25 కేజీల పై మట్టి లోపల మట్టి తీసుకున్నప్పుడు 25 కేజీల లోపల మట్టి పట్టబరిచి ఆడ ఆమదం పోసి అప్పుడు దాన్ని బాగా మర్దం చేసి అప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవాలా. ఈ విధంగా ఈ బ్యాట్ అనేది స్ప్రేయర్ దెబ్బ తినకుండా ఉంటుంది. ఈ డ్రమ్ములో ఒకవేళ నీళ్ళు అయిపోతే మళ్ళీ కాలంలో నీళ్ళు పోసుకొని మళ్ళీ కలిపెట్టుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలా. ప్రతి మొక్క వర్షం పడితే ఏ విధంగా అయితే తడుస్తుందో ఆ విధంగా మనం ప్రతి మొక్కని తడపాలా, అప్పుడే దానికి ప్రయోజనం. ఈ విధంగా ఈ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినప్పుడు అది 100% సక్సెస్ఫుల్ అవ్వాలంటే ప్రతి మొక్క వర్షం పడితే ఏ విధంగా అయితే తడవాలో ఆ విధంగా తడిచేటట్టు చేసుకోవాలి మనం. ఇదే మెయిన్ CVR పద్ధతిలో వరి సాగు. పురుగులు చీడపేడలు అరించడానికి ఆమదం యూజ్ చేస్తాం మనం. ఆమదం లోపల మట్టి 25 కేజీలు, పై మట్టి ఒక 25 కేజీలు, మొలకల ద్రావణంలో ఇంగ్రీడియంట్స్ తెలిసినాయి కదా, వడ్లు, గోధుమలు, కుదిరితే సోయాబీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. స్ప్రేయింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పోయింది మళ్ళీ దానిలో పోయేసి ఒకసారి దాన్ని స్పేర్ లోడ్ చేసి ముందు స్పేర్ కదిలిస్తే తర్వాత తయారవుతుంది.